ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు సాధిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్దుడై ఉన్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడానికి ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రతి కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుదామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మరి బిద్రెల్లి గ్రామస్తులందరూ కూడా ముఖ్య నాయకులు ఇక్కడ వచ్చిండ్రు. మేము ముందుకు అభ్యర్థిని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇందాక ఇద్దరు నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఊర్లలో మొన్న కూడా దాదాపుగా 15 కోట్ల వరకు సీసీ రోడ్లు మరి ఇవ్వడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా కూడా గ్రామాల అభివృద్ధి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తా ఉంది. మీరు ఒక్కటి అడగండి, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, బీజేపీ ఎంపీ కూడా నిన్నటి దాకా ఈ రోజు వరకు కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు. మరి బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నది. ఏం తీసుకొచ్చింది మీ ఊర్లల్లా? బడి ఇచ్చిందా, కరెంట్ ఇచ్చిందా, రోడ్ ఇచ్చిందా, పిల్లలకు ఉద్యోగం ఇచ్చిందా, లేదా గుడియాన్ని ఇచ్చిందా? ఒకసారి ఆలోచించి. ఇవాళ దేవుడి పేరుతో చెప్తున్నారు. దేవుడు అనేది నిజంగా అందరికి ఇష్టం. ఎవరి దేవుని స్వాములు వచ్చారు, ఆంజనేయ స్వాములు, ఒకరు మరి సరస్వతి టెంపుల్లో మనమందరం సరస్వతి దేవిని పూజిస్తాం, ఇంకొకడ ఇంకో దేవుణ్ణి. కానీ గుడియాన్ని ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం? అంటే అయోధ్యలో కట్టే గుడి కోసం మనందరి దగ్గర నుంచి చందాలు వసూలు చేసుకుపోయి అక్కడ కట్టారు. మరి అక్కడ నుంచి మనకేం పంపించారు? అక్షింతలు పంపారు. అక్షింతలు కాదు కదా, నిధులు కావాలి కదా, లేవు. ఇలా బిఎస్ఎన్ఎల్ ఉంటుంది, మనం సెల్లు, ఆ సిగ్నలే ఉండదు. ఇక ఆ సెల్లుకు ఏం సెల్ వాడుతారు అందరూ? జియో. ఎవరిది? ఆదాని అంబానది. జియోలు, రిలయన్స్లు. బిఎస్ఎన్ఎల్ ఎవరిది? గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ది. ఎల్ఐసి. ఇవన్నీ మనకు ఒకరోజు ఉంటుంది దేవుని తిప్పే శ్రీరామనవమి ఊరేగింపు, ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉంటుంది, ఒకరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఉంటుంది. దానికి ఒక్కొక్క స్పెషల్ డే ఉంటుంది. కానీ ఓట్లు ఉన్నప్పుడు ఊరేగించకూడదు. ఓట్లప్పుడు నాకు నచ్చని పార్టీ, ఉదాహరణకు ఒక దేవుని ఫోటో పట్టినాను, నచ్చను అని తిట్టే ఈ దేవుడు కూడా గట్లాంటోడేనా అని పరిస్థితి, దేవుని తిట్టే పరిస్థితి. దేవుని మీద గౌరవం పోయే కాలంలో ధరలు పెంచిర్రు, ట్యాక్సులు పెంచిర్రు, ప్రతి దానికి రేట్లు పెంచారు, ప్రతి దానికి పన్నులు వేసారు. ఏమి ఇయ్యలే మనకు. గుడి కట్టలే, బడి కట్టలే, రోడ్డు కట్టలే, కరెంటు కట్టలే, ఈ ఊర్లలో కట్టినవి అన్ని గత ప్రభుత్వం. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి కష్టపడండి. నేను మీకు ఇన్ఛార్జిగా ఉన్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు ఏ పని కావాలన్నా నా బాధ్యత, ఇచ్చే బాధ్యత నాది. నీళ్ళందరూ కూడా పాత కొత్త లేకుండా అందరు ఓట్లు. ఇది ఎవరి ఎన్నికలు? రాహుల్ గాంధీ గారి ఎన్నికలు. వాళ్ళ కుటుంబం 34 సంవత్సరాలు అవుతుంది ప్రధానమంత్రి పదవిలో లేక. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని, తర్వాత పదవులలో లేరు, వాళ్ళు తీసుకోలే, జస్ట్ ఎంపీలుగా నిలబడ్డారు, గెలిచిరు అంతే. కాబట్టి ఇన్నేళ్లకైనా ఒక ప్రధానమంత్రి పదవి ఈ తెలంగాణ ఇచ్చిర్రు, దేశం కోసం త్యాగం చేసిరు. వాళ్ళ సొంత ఇల్లు లేకున్నా కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించారు. రేపు 5 లక్షలతో ఇల్లుల నిర్మాణం వచ్చింది. కాబట్టి చేసిండా లేదా? ఇప్పుడు కూడా ప్రతి మాట ఏదైతే వాగ్దానం ఇచ్చినామో, ఉచిత బస్సు ప్రయాణం గాని, 200 యూనిట్ల కరెంటు గాని, 5 లక్షల ఇల్లు గాని, ఆరోగ్యశ్రీ 10 లక్షలు గాని, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్ గాని ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు కూడా చెప్పండి. మనం వచ్చినాక 2-3 నెలలనే ఎలక్షన్ కోడ్ వచ్చింది, మళ్ళీ ఇంకొక నెల దాకా అదే ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. మొన్న ఏ దేవుడి కాడికి పోతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పిండు, రైతు రుణమాఫీ మొత్తం ఆగస్టులో జరిగే బాధ్యత మాది, తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే పాత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది. అయినా జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉద్యోగులకు అందరికీ 1వ తారీఖే జీతాలు ఇస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగికి జీతం కరెక్ట్ పడితే కరెక్ట్గా డ్యూటీ చేస్తారనే భావంతో. అట్లా మీరు కూడా రైతు బంధు కూడా ఇంకా మిగతాది కూడా పడుతుంది. కొంత వేసిరు, మిగతాది కూడా వేస్తారు. ఇచ్చిన మాట ప్రకారం చేసే బాధ్యత మాది. దయచేసి ఒక పేదింటి బిడ్డకు, ఒక మహిళకు అవకాశం వచ్చింది, ఒక చదువుకున్న యువతి టీచర్. కాబట్టి మీరందరూ, ఈ జిల్లాకు నేను మంత్రిగా ఉన్నా, ఏ పనున్నా, మొన్న కూడా సీఎం గారు 10 కోట్లు ఇచ్చారు నియోజకవర్గానికి, ఉన్నాయి ఇంకా అట్లనే. మీరు ఆయా గ్రామాలలో అభివృద్ధి కోసం ఎక్కడెక్కడైతే మీ ఊర్లో ఏది జనాలకు ఎక్కువ ఉపయోగపడేది, అవసరం ఏదుందో చెప్పండి, చేయించే బాధ్యత నాది.
మీరు ఓట్లు బూత్ ఇప్పంగానే ఓట్లు చూపించండి, నేను మీకు డెవలప్మెంట్ కూడా అదే స్థాయిలో. ఎవరికైనా ప్రేమ ఎక్కడ ఉంటుంది? ఎక్కువ ఓట్లు వేసిన వాళ్ళ మీద ఉంటుంది జనరల్గా. అది ఎవరైనా ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు అందరు కూడా ఇలా పనిచేయని వాళ్ళు వచ్చారు అనుకో, నువ్వు నాకు పనిచేసిన 40 అని అంటావు, అది మనసులో వస్తుంది అట్లా. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, ఇంకా 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఎటు ఓరు, జిద్దుగా పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి గ్యారంటీగా పనిచేస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఇల్లు తిరగండి, ఓట్లు అడగండి. గత 10